మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక కీలకమైన సమస్య ఏంటంటే, కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం చేసుకునే పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అవునా కదా? కొన్ని కీలకమైన నిర్ణయాలు. ఇది ఏం చేయాలి? నేను దుబాయ్ వెళ్ళాలా, గల్ఫ్ వెళ్ళాలంటున్నారు, వెళ్ళాలా వెళ్ళకూడదా? ఈ వ్యాపారం పెట్టొచ్చా పెట్టకూడదా? ఈ పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఇది మంచిదేనా మంచిది కాదా? నేను ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలి? నేను ఏం చదవాలి? నేను ఎటు వెళ్ళాలి? ప్రతి దానిలోనూ నిర్ణయాలు 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 కీలకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాల్లో దేవుని బిడ్డలారా, ఎవరో మనుషుల్ని వెళ్ళి అడుగుతారు. ఆడేదో మిడిమిడి జ్ఞానంతో ఏదో సలహా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత దాన్ని అనుసరించేసి అది సక్సెస్ అయిందనుకో, చాలా థ్యాంక్స్ ఆంటీ, మీరు మంచి సలహా చెప్పారు, అప్పుడు చాలా థ్యాంక్స్ అన్న, మీరు మంచి సలహా చెప్పారంటారు. అది ఫెయిల్ అయిందనుకో, నా కొంప ముంచేసావు, నువ్వే నా జీవితాన్ని నాశనం చేసావు, అప్పుడు నువ్వు ఆ సలహా చెప్పకపోతే నేను ఇలాగ ఉండేదాన్ని కాదు అని నిన్ను ఎవడ చెప్పమన్నాడు? ఆవిడంటే నిన్ను ఎవడ అడగమన్నాడు నన్ను అంటారు. ఒక్క ఐడియా చెప్పండి చెప్పండి చెప్పండి, జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా సరైనది కాకపోతే జీవితాన్ని కూల్చేస్తుంది. ఇదంతా నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది చెల్లెమ్మ. ఒక్క నిర్ణయం, ఒక్క తప్పటడుగు వేసావా జీవితం శూన్యమైపోతుంది. అంతేకా? ఆ నిర్ణయం తీసుకోవడానికి 1-2 ఆలోచించు, ఇంకా సమయం తీసుకో, ఇంకా ఆలోచించు. ఎలాంటి నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుసుకో. తెలుసుకోకుండా అనాలోచనతో ఒక నిర్ణయం తీసుకుని నువ్వు అడుగు ముందుకు వేశావంటే దాని పర్యవసానము కొన్ని సంవత్సరాలు నీ లైఫ్ లాంగ్ నువ్వు అనుభవించవలసి వస్తుంది. అవునా కదా? అందుకు నిర్ణయం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము నిర్ణయం తీసుకోవాలి. కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయి మన జీవితంలో, వాటి విషయంలో మనము చాలా జాగ్రత్త. అందుకే పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి? నేను డాక్టర్ చదవాలా, నేను ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే నేను ఫలానాది చేయాలా, నేను ఏం చేయాలనుకున్నాను, ఏ గ్రూప్ తీసుకోవాలనుకున్నాను? మనకు కీలకమైన నిర్ణయం చేసుకునే ఒక అవకాశాన్ని ప్రభు ఎలాగ అనుసంధానం చేసుకున్నాడో దాన్ని అనుసరించి మనం నిర్ణయం చేసుకోవడం మంచిది. రండి, లూకా సువార్త దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 12వ వచనము. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారిని అపోస్తులులని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తెల్లవారి ఉదయాన్నే ప్రభు చేసుకోబోతున్నటువంటి కీలకమైన నిర్ణయం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన సువార్త వ్యాప్తి కొరకు చివరి గడియ వరకు ఆయనతో ఉండే 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారిని అపోస్తులుగా అభిషేకించే నిర్ణయం చేసుకోవాలా. రాత్రి తెల్లారితే అభిషేకం, తెల్లారితే ఏర్పరచుకుని నిర్ణయించుకోవాలి, 12 మందిని చేయాలి. చాలా కీలకమైన నిర్ణయం అండి ఇది. ఆ నిర్ణయములో దేవుని బిడలారా, ఎవరిని ఏర్పరచాలన్నది తండోపతండాలుగా ఉన్నారు ఆయన వెనకాల శిష్య సమూహం. ఆయన ఎక్కడికి వెళుతున్న తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. జరగబోయేటువంటి విస్తారమైనటువంటి సువార్త ప్రభంజనం ఉంది అక్కడ. జరగబోయేటువంటి ఒక గొప్ప సువార్త ఉద్యమం చేపట్టబోతున్నాడు. అందుకొరకు కేవలం 12 మందితోనే ఆయన ముందుకు వెళ్ళాలి. ఈ 12 మందిని ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? మీకు అనిపించవచ్చు, చెప్పనా డౌట్? మీ మనసులోకి వెళ్ళి చెప్పనా? మరి 12 మందిలో అంత ప్రార్థన చేసినప్పుడు ఆ యోధ ఇస్కరియోతుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనుకోవచ్చు. ప్రభు అన్నాడు, పుట్టకపోతేనే మేలు. ఎందుకంటే అప్పగించబడకపోతే మనకు రక్షణ లేదు. ఆయనను అప్పగించేవాడు కూడా ఒకడు ఉండాలి. అయితే వారిలో ఒకడు మోసపరచబడడం అనేది దౌర్భాగ్యం. ప్రభు అప్పగించేవాడని ముందెరిగి ఏర్పాటు చేసుకోలేదు. మనల్ని కూడా దేవుడు నమ్మాడా లేదా? నువ్వు అయ్యి బాబు దేవుని కొరకు ఎరగబడిపోతావు అనుకున్నాడు. మోసం ఎవరు చేశారు? నువ్వా దేవుడా? నువ్వే. 12 మందిని ఆత్మతో వివేచన కలిగి ప్రార్థన చేసి రాత్రి తెల్లారినప్పుడు దేవుని బిడ్డలారా 12 మందిని ఏర్పరిచి అపోస్తులుగా ఏర్పరిచాడు. స్తోత్రం చెప్పండి.
ఈ కీలక నిర్ణయం తన జీవిత కాలంలో ఇంకా ఎంత కాలం ఉందో ఆ కాలం చివరి వరకు కూడా తనతో ఉండడానికి ఒక 12 మందిని ఏర్పరచుకోవడానికి తెల్లారితే నిర్ణయం జరగాలి. ఈ రాత్రంతా ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందువలన 12 మంది శిష్యులు కూడా ఏర్పాటు చేయబడ్డారు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసుకోవాలనుకున్నప్పుడు, చెల్లి తమ్ముడు మళ్ళీ చెప్తున్నాను, ఎవరి వ్యక్తిగత జీవితంలో ఎవరు కీలకమైన నిర్ణయాలు చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఏమడుతారు తెలుసా, అన్నయ్య మీరు చెప్పండి, అమ్మ నువ్వు చెప్పు, నాన్న మీకు ఇది ఇష్టమేనా, మీరు చెప్పండి. ఎవ్వరు కాదు, ఎవ్వరి గురించి ఎవరు చెప్పొద్దు. నీ జీవితం కొరకు, నీ జీవిత భాగస్వామి కొరకు, నీ జీవిత ప్రయాణములో నువ్వు చేసుకోబోయే నిర్ణయం కొరకు, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తం కాదా, ఇది నాకు క్షేమకరమైనదేనా, క్షేమకరము కానిదా, నీ అంతటా నువ్వు ప్రార్థించుకుని, నిజమైన పిల్లలైతే తల్లిదండ్రులకు దేవుని క్రమశిక్షణలో మీరు పెరుగుతున్నారనడానికి గుర్తేంటో తెలుసా, అమ్మా నేను రాత్రంతా ప్రార్థన చేశాను, ప్రభు సన్నిధిలో 3 దినాలు నేను ఉపవాసం ఉన్నాను, ప్రభు నాకు బయలుపరిచారు, నేను ఫలానా చదవాలనుకుంటున్నాను, నేను ఫలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ప్రభు చిత్తమైతే నేను రాత్రంతా ప్రార్థించుకున్నాను, అది నీ చిత్తమేనా దేవుని చిత్తమేనా అని మీరు ప్రార్థించండి అన్న. నువ్వు మొదట ప్రార్థించిన తరువాత తదుపరి దైవ చిత్తాన్వేషణలో ఎదట వాళ్ళకి అవకాశమే. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నానన్నా, నాకు ఫలానా ఈ భవిష్యత్తు కనబడుతుంది, నేను దేవుని దగ్గర నిర్ధారణ చేసుకున్నాను. ఒక ప్రార్థనతో అయిపోలేదండి. ఎలియాజర్ను పంపించినప్పుడు ఎలియాజర్ ఎన్ని రకాల పరీక్షలు పెట్టాడు. నా నీళ్లకు నీళ్లు చేదివ్వాలి, కన్యకల్లో ఎవరిస్తారో గుర్తు అడిగాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అమ్మాయి ఏమంది, మా నాన్నని అడగండి, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది. వాళ్ళ నాన్నల దగ్గరికి వెళ్ళారు, ఇది దేవుని చిత్తం అవునని కాదని, అన్ని గుర్తులు దేవుని చిత్త ప్రకారంగా సరిపోయినాయి, అది దేవుని చిత్తం. గిద్యోనుని దేవుడు రా అన్నాడు, అయితే నువ్వు గొర్రెబొచ్చ చుట్టూ పొడిగా ఉండాలి, మధ్యలో తడిగా ఉండాలి, అలాగే చేశాడు దేవుడు. ఓకే, నిర్ధారించేసుకున్నాడా? లేదు లేదు లేదు, ఇప్పుడు ఎందుకో అలా జరిగిందేమో, మధ్యలో పొడిగా ఉండి చుట్టూ తడిగా ఉండేలా చేయి, అలా చేశాడు దేవుడు. నిర్ధారించుకుని అడుగు ముందుకు పెట్టారు. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు నీకు బయలుపరిచాడా? బయలుపరిచిన తర్వాత అన్నా ఇది దేవుని చిత్తమేనా, అమ్మా ఇది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తం కొరకు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, అది ప్రార్థిస్తున్న కొలది ఆ అంశము బలపడతాది ప్రార్థనలో. ఇదే గుర్తు మీకు. దేవుని చిత్తం కానిది మీరు ప్రార్థిస్తూ ఉండగానే అది తేలిపోతుంది, అది దేవుని చిత్తం కానిది. విన్నారా? మీ ఇష్టము దేవుని చిత్తం కంటే ఎక్కువై ఉండకూడదు. చప్పట్లు కొట్టండి. మీ ఇష్టము దేవుని చిత్తం కంటే దేవుని చిత్తమే మీ జీవితములో ఇష్టమై ఎక్కువై ఉండాలి. రాత్రంతా ప్రార్థన చేశాడు, కీలక సమయములో శ్రమకాలములో ప్రార్థన చేశాడు. ఇక్కడ కీలక నిర్ణయం కొరకు కూడా ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాడు. తెల్లారేటప్పటికి ఆయన సమాధానాన్ని ప్రకటించి 12 మందిని కూడా ఆయనకు శిష్యులనుగా చేసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. శ్రమలో సహాయం దొరికిందా? కీలక నిర్ణయం కొరకు సహాయం దొరికిందా? ప్రైజ్ ద లార్డ్. బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 534301. Our email ID melukolupu.swaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపు స్వరము @gmail.com. మా సెల్ నెంబర్
76759888 768